టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ఇవాళ సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కీలక అంశాలు బయటపడటం జరిగింది. నైబర్స్ ఏం చెప్తున్నారు, అండ్ దాంతోపాటు ఇంటిని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే కొన్ని ఆధారాలు, కొన్ని విషయాలు బయటపడటం జరిగింది. అండ్ ఇతనికి సంబంధించినటువంటి వాటిల్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ బుక్ అయిందో అప్పటి నుంచి కనుక మనం చూస్తే విస్తుపోయేటువంటి నిజాలు బయటపడుతూ ఉన్నాయి. అంటే అక్కడ కాలేజ్లో ఇతను చేసినటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, ఇతనికి సంబంధించినటువంటి డేటా కానివ్వండి, ఏదున్నా సరే ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సందీప్ ఘోష్ ఎక్స్ ప్రిన్సిపల్, ఇతనికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఎంటైర్ కోల్కతానే కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చాయని చెప్పేసి దేశం మొత్తం ఎప్పుడైతే న్యూస్ మీద ఎదురు చూస్తుందో కోల్కతానే కొన్ని షాక్ అయ్యేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు, ఈవెన్ నైబర్స్తో సహా. అవునండి. ఏం విషయాలు సార్ అవే? సందీప్ ఘోష్ ఎక్స్ ప్రిన్సిపాల్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్, ఇతనిని ఎప్పుడైతే ఈ ఆగస్ట్ 9 హర్రర్ అభయ జస్టిస్ అనేది ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి యావత్ దేశం కూడా ఈయన మీద దృష్టిని సారించారు. అసలు ఎవరి సందీప్ ఘోష్, ఈయన యొక్క డీటెయిల్స్ ఎలా ఉండేవని చెప్పి ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఈరోజు ఇప్పుడు ఆయనకి పాలిగ్రాఫ్ టెస్ట్ జరుగుతుంది. అక్కడ హైకోర్టు ఆర్డర్స్ మీదుగా ఆయనకి ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ జరుగుతుంది. ఈయనతో పాటు మరొక 7 అంటే అదే కాలేజీలో విక్టిమ్తో పాటు ఉన్నటువంటి ఒక 4 మెంబర్స్ ఉన్నటువంటి డాక్టర్స్, అది కాకుండా ఆ కాలేజీ స్టాఫ్, వాళ్ళ మీద కూడా ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్ జరుగుతుంది. అంటే పాలిగ్రాఫ్ టెస్ట్లో ఇప్పటివరకు వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఓరల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్ అండి ఒకసారి రీచెక్ చేసుకోవడం అని చెప్పి జరిగేది ఈ పాలిగ్రాఫ్ చెక్. ఇట్స్ టెక్నికల్ ప్రాసెస్ టోటల్గా అంతా కూడా. దీనికి సంబంధించి ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే నాగరాజ్ గారు, నిన్న సాయంత్రం హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర కేవలం 2 ఇన్స్ట్రుమెంట్సే ఉన్నాయి కాబట్టి ఒకేసారి మేము 7 చేయలేమన్నారు. ఇమీడియట్గా హైకోర్టు చాలా సీరియస్ అయింది విషయాన్ని. ఇట్స్ అ సీరియస్ థింగ్. ఇంత ఫన్నీగా మీరు ఎలా చెప్తున్నారని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఈరోజు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ వాళ్ళు హడావుడిగా మొత్తం మిషనరీస్ అన్ని టూల్స్ని తీసుకొని ఈ పాయింట్ కలకటాకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నాయి. అంటే చూడండి ఎంత కేర్లెస్ అన్నది, బ్యూరోక్రాట్స్లో ఎంత కేర్లెస్ ఉందన్నది ఇప్పుడు అర్థమవుతుంది. ఇట్స్ ఏ వెరీ ఫన్నీ థింగ్ సార్. అంత సీరియస్నెస్ని ఎంత ఈజీగా తీసుకుంటుంది, సిబిఐ కూడా సిల్లిగా తీసుకుంటుంది. సో దీని వెనకాల ఎవరో కారణాలు ఉన్నాయి. అయితే ముందుగా మనం సందీప్ ఘోష్ విషయానికి వచ్చినట్లయితే, మనం మాట్లాడుకున్నట్లయితే సందీప్ ఘోష్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఇక్కడ సందీప్ ఘోష్ 2 రకాల నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒకటి, ఈ విక్టిమ్ ఏదైతే తన కాలేజీలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించింది ఒకటైతే, మరొకటి ఇతని ఆర్థిక నేరారోపణలు, అంటే ఇతను చేసిన ఆర్థిక అవకతవకలు. ఆ కాలేజీలో ఇతను ఒక ప్రిన్సిపాల్గా ఉంటూ తను చేసిన ఆర్థిక ఆరోపణల మీద కూడా నిన్న ఈవినింగ్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ని ఇచ్చినటువంటి అంటే ఇతని మీద కంప్లైంట్ చేసిన వ్యక్తి అతని పేరు అఖ్తర్ అలీ ఆల్రెడీ 2023 ఇతని మీద కంప్లైంట్ చేసినప్పుడు విజిలెన్స్ వాళ్ళకి, అంటే మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఉన్న విజిలెన్స్ ఆఫీసర్స్కి అతను కూడా ఒక కీ పోస్ట్లో ఉన్నాడు. అతను డిప్యూటీ సూపరింటెండెంట్ ఇన్ని కాలేజీలో పనిచేసినప్పుడు ఈ ఆర్థిక అవకతవకల మీద ఒక క్లియర్ విజిలెన్స్కి ఇస్తే విజిలెన్స్లో వారు దాన్ని బుట్టదాఖలు చేశారు, దాన్ని పట్టించుకోలేదు. అయితే అగైన్ ఎప్పుడైతే ఈ కేసు రైజ్ అవుతుందో, పబ్లిక్లో డిమాండ్ పెరిగిందో, సందీప్ ఘోష్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో కూడా కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు నిన్న సాయంత్రం, ఈరోజు మార్నింగ్ 9:30 ఆ ప్రాంతంలో టోటల్గా 14 ప్లేసుల మీద అటాక్ చేశారు సిబిఐలో నుండి యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళు. 14 స్థానాలు, అంటే ఒకటి ఆర్జేకర్ మెడికల్ కాలేజ్తో పాటు ఎక్కడైతే మెడికల్ ఐటమ్స్ టూల్స్ ఎవడైతే సప్లై చేస్తారో దానికి సంబంధించిన 14 గొడౌన్స్, ఒక 13 గొడౌన్స్ మీద చేశారు. మరొకటి ఆయన హౌస్ మీద అటాక్ చేశారు. అయితే హౌస్ మీద అటాక్ చేసినప్పుడు కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి నాగరాజ్ గారు. మనకందరి మీడియా కథనాల ప్రకారం హౌస్లో కూడా కొంతమంది కాలేజ్ సర్టిఫికేట్స్ కొన్ని బయటపడ్డాయని, అంటే స్టూడెంట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కాలేజీలో ఉండాల్సినవి ఇంట్లో ఎందుకు ఉన్నాయి అన్నది మీడియా కథనాల ప్రకారం తెలుస్తుంది. డీటెయిల్స్ మనకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి, కాలేజీలో కొంతమంది పొలిటీషియన్స్తో ఎన్నుకున్న సంబంధాలు, అలాగే ఒక డ్రగ్స్ రాకెట్కి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలన్నీ కూడా హౌస్లో దొరికాయి. ఒక సెక్స్ రాకెట్ నడిచింది, ఒక డ్రగ్స్ రాకెట్ నడిచింది. దీనికి కొన్ని సంబంధించిన కొన్ని పేపర్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఆయన ఇంట్లో దొరికినట్టు తెలిసింది. ఇప్పటికి కూడా అధికారికంగా వాళ్ళు నిర్ణయించలేదు, కానీ మీడియా కథనాల ద్వారా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఇతను చేసిన ఆర్థిక అవకతవకల విషయం వస్తే, ముందు ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అని అంటే, 12 సంవత్సరాల క్రితం ఇతను బారాసాత్ అన్నటువంటి ఒక ఏరియాలో, కలకట్టాలో బారాసాత్ ఉంది, చాలా కాస్ట్లీ ఏరియా. ఆ ప్రాంతం ఇతను ఉండేవాడట సందీప్ ఘోష్. అప్పటికే ఆయన ఒక వైస్ ప్రిన్సిపాల్గా అట్లా పనిచేసేవాడు, ఒక డాక్టర్గా. అయితే 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని ఆయన ఇంటి పక్కన ఉంటున్న కొంతమంది నైబర్స్
మీడియాతో పాలుపంచుకున్నారు, కొన్ని విషయాలు చెప్పారు. ఇతను చాలా క్రూయల్ మెంటాలిటీ వాడని, అదే కాకుండా తన భార్య గర్భవతిగా ఉండి తన డెలివరీ అయిన తర్వాత తన భార్య స్టిచెస్ అని సిజేరియన్ చేసినప్పుడు స్టిచెస్ ఉంటాయి, స్టిచెస్తో మంచం మీద ఉన్నప్పుడు గట్టిగా ఇంట్లో ఆర్గ్యూస్ వచ్చేవాట, గొడవలు బాగా గట్టిగా కొట్టుకుండేవారట. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా కలిసి రావడానికి ప్రయత్నిస్తే ఇది నా పర్సనల్ విషయం, మీరు ఇక్కడ లోపల రావడానికి వీళ్ళని చెప్పి బయటకు నెట్టేశాడు. ఇట్లా చాలాసార్లు రాత్రి పగలు భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరిగేవాట. వన్ ఫైన్ డే ఒకరోజు జరిగిన సంఘటన, అతను అశుతోష్ బెనర్జీ అని చెప్పి ఒక స్థానికుడు, ఇతను నైబర్ మనతో పాటు మీడియాతో పాటు పాల్పంచుకున్నాడు. విషయం ఏం చెప్పాడంటే, సరిగ్గా 14 days తర్వాత వాళ్ళ మిసెస్ డెలివరీ అయిన 14 days నాడు గట్టిగా తీవ్ర రక్తస్రావంతో ఎక్కడైతే సిజేరియన్ స్టిచెస్ ఉంటాయో ఆ స్టిచెస్ డ్యామేజ్ అయిపోయి తీవ్ర రక్తస్రావంతో ఆవిడ ఇంటి బయట పడిపోయింది. మేమందరం ఎంటర్ మా అపార్ట్మెంట్ వాసుందరం ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకుని మేము హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఈ క్రూయల్ పర్సన్ హాస్పిటల్ కూడా రాలేదు అంటే ఒక క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మనకు అందరి మీడియా కథనాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిన మీడియా వాళ్ళకి చెప్పినటువంటి ఆన్సర్స్ ఇవన్నమాట. అంటే అతని యొక్క క్రూయాలిటీ, ఆ భార్య అంత దయనీయ స్థితిలో కుట్లు అంటే స్టిచెస్ రిమూవ్ అయిపోయినప్పుడు కూడా ఆవిడంత దయనీయంగా అక్కడ రక్తస్రావం కలుగుతున్నప్పుడు కూడా పట్టించుకోలేదు. ఎగ్జాక్ట్లీ డెలివరీ అయిన 14 days జరిగిన సంఘటన అని చెప్పి ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ అశుతోష్ బెనర్జీ అని చెప్పినటువంటి ఈ వార్త. ఇదే కాకుండా ఈ వార్తను మేము కూడా చూసామని చెప్పి అదే అపార్ట్మెంట్ అసలు ఎప్పుడు కూడా పాలుపంచుకున్నారు. అంటే సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అని చెప్పడానికి ఇవన్నీ కూడా మన కీలక ఆధారాలు. ఇది ఒక పార్ట్ అయితే, ఇక మన ఎఫ్ఐఆర్ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఈయన మీద ఎంక్వైరీ చేసే ముందు అలీ చేసినటువంటి తీవ్ర నేరారోపణలు ఈ కాలేజీలో ఒక 32 క్వశ్చన్స్ చేస్తూ ఇచ్చాడు. ముఖ్యంగా ఇంటరాగేషన్లో ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ధైర్యం చేసి స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చారండి. ఇట్స్ ఎ కీ పాయింట్. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఇప్పటివరకు భయభ్రాంతులకు గురైనటువంటి ఆ కళాశాల ఆ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా మెల్లగా ఒకరు వచ్చి నోరు విప్పుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇందులో ఒక స్టూడెంట్ మాట్లాడుతూ చెప్తున్నాడు, అమ్మాయిల్ని మా కలీగ్స్ని అక్కడ ప్రొఫెసర్స్ దగ్గరికి, అదేవిధంగా కొంతమంది పొలిటీషియన్స్కి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ దగ్గరికి పంపించేవాడు. అట్లా వెళ్తే కానీ మార్క్స్ వెయ్యమని చెప్పి కూడా వాళ్ళని భయపెట్టేవాడు. బహుశా ఇట్లాంటిది ఏదో సంఘటన జరిగింది, ఆ సంఘటన ఈమె గురైంది. ఎవరు ఇప్పుడు మనం అనుకున్నటువంటి విక్టిమ్ గురైంది కాబట్టి ఏదో 2 వారాల నుంచి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, 2 వారాల నుంచి మా అమ్మ ఏదో తీవ్ర మానసిక వేద గురైంది, అసలు కాలేజీకి వెళ్ళనని చెప్పేది అని ఒక మాట చెప్పడానికి ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు. మా కాలేజీలో సర్వసాధారణం అండి, ఒప్పుకుంటారు మా గర్ల్స్ అందరూ కూడా, అలా చేయకపోతే మేము మీకు మార్క్స్ వేయించి బెదిరిస్తారు. సో మా సర్టిఫికేట్స్ని వాళ్ళ చేతిలో ఉంటుంది, మా కెరీర్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఆ ఉద్దేశంతో మేము వెళ్ళాల్సి వస్తుంది అని స్టూడెంట్స్ ఈరోజు అందరూ కూడా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఇది ఒక ఆధారం మనకు దొరికింది. ఇది కాకుండా ఇంకా భయంకర నిజాలు కొన్ని మీడియా ముందు వాళ్ళు వెళ్ళగక్కడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కాలేజీలో అవయవాల యొక్క ట్రాఫికింగ్ అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా అనాథ శవాలయాలు కానీ ఎవరు లేనటువంటి శవాలు వచ్చినట్లయితే వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ అని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ స్మగ్లింగ్ చేసేవారట. ఇది కాకుండా కావాలని వాంటెడ్లీ హాస్పిటల్లో కొన్ని క్రూషియల్ సర్జరీస్ చేసేటప్పుడు అవి కూడా ఇతనికి ఇంకా లైఫ్ లేదని చెప్పి అవయవాలను కూడా బంగ్లాదేశ్ మీదుగా చైనాకి సరఫరా. ఎందుకంటే చైనాలో హ్యూమన్ ఆర్గన్స్ చాలా డిమాండ్ ఎక్కువ ఉండే నాగరాజు గారు. ముఖ్యంగా మనకి ఎగ్జాక్ట్లీ ఇది సీషోర్ దగ్గరగా ఉంటుంది, దగ్గరగా చైనా ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం. సో ఇక్కడ నుంచి మీరు దీని ఎంక్వైరీ ఇక్కడ ఆపేయకుండా దీన్ని ముందుకెళ్ళగలిగితే ఆర్జే గారి యొక్క నగ్న సత్యాలు చాలా బయటకు వస్తాయి. ఇది గడిచిన ఒక దశాబ్ద కాలంగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇందులో చాలామంది సిద్ధహస్తున్నారు, దీనిలో పొలిటీషియన్స్ కూడా హస్తం ఉంది అని వాళ్ళ డేరింగ్ స్టూడెంట్స్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక దయనీయమైన స్థితి ఏంటంటే నాగరాజ్ గారు, ఆ కాలేజీలో ఈవెన్ ద హౌస్ కీపింగ్ చేసిన ఐటమ్స్ కూడా, అంటే ఏంది, వాష్రూమ్స్ క్లీన్ చేసినటువంటి ఒకసారి డెడ్ బాడీ వెళ్ళిపోతే అక్కడ స్ప్రే చేయాల్సిన కొన్ని ఐటమ్స్, కొన్ని స్టెరాయిడ్స్, కొన్ని క్లీనింగ్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ హార్పిక్స్ లాంటి ఐటమ్స్ అన్నీ కూడా వీటిని సప్లై చేసే వాళ్ళ దగ్గర కూడా స్ట్రైట్ అవే 25% కమిషన్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేవాడు కాదు ఈ సందీప్ ఘోష్. ఇంతకన్నా దయనీయం ఇంకేముంటుందండి. అంటే హౌస్ కీపింగ్ ఐటమ్స్ మీద కూడా అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి, ఒక హాస్పిటల్లో ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, సర్జరీ ఐటమ్స్ ఉంటాయి, గ్లౌస్ ఉంటాయి, సిరింజ్లు ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఇట్లాంటి ప్రతి ఐటమ్ మీద కూడా 20% స్ట్రైట్ అవే కమిషన్ ఉంటుంది. ఇది కాకుండా మెయిన్ ఎక్కడెక్కడైతే కీ పోస్టులు ఉంటాయో ఆ పోస్టులో తన నెపోటిజం చూపించుకునేవాడు, తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు, తనకు కాస్త సంబంధించిన వ్యక్తులు, తనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని మాత్రం ఆ కీ పోస్టులో పెట్టేవాడు. అట్లాంటిదే ఈ సంజయ్ రాయ్ని కూడా ఒక కీ పోస్ట్గా వాడుకున్నాడు. సంజయ్ రాయ్ని ఎవరైతే మనం అక్యూజ్డ్ చెప్తున్నాం ఇతన్ని కూడా అట్లానే వాడుకున్నారు. ఈ ఒక్క సోషల్ వర్కరే కాదు, సివిక్ వర్కర్ ఒక్కడే కాదు, ఇందులో చాలామంది సివిక్ వర్కర్స్ ఈయనకు అనుకూలంగా ఉండేవారు. అంటే ఇదొక తెలియకుండానే ఒక స్మగ్లింగ్ మాఫియాగా ఉండేది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగింది కాబట్టి బయటకు వచ్చింది, కానీ ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి.
సందీప్ ఘోష్ అందుకనే కావాలని వాంటెడ్లీ వేరే కాలేజీలకు వెళ్తున్నప్పుడు కూడా, ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, కలకట్టా నేషనల్ మెడికల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా మరలా రీపోస్టింగ్ చేసుకొని ఇదే కాలేజీకి సందీప్ ఘోష్ రావడం వెనకాల చాలా క్రూయల్టీస్, చాలా ఇన్ఫర్మేషన్స్ ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా మమతా బెనర్జీ డిపార్ట్మెంట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బహుశా ఆవిడ ఇక్కడ పోస్టింగ్ చేసింది అని అనడంలో ఎటువంటి డౌట్ అయితే లేదండి. చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి కాలేజ్ కదండి. దీనికి సంబంధించినటువంటి వాటిల్లో సరే ఏదైనా యూనివర్సిటీలో ఒక పర్సన్ వెళ్తున్నారు అని అంటే వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి అందరూ సిగ్నేచర్ పెట్టి ఇదైతే తప్ప రాదు. ఈవెన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కొంత ఉండే అవకాశం ఉందనేది దీని ద్వారానే మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అన్ఫార్చునేట్ గతంలో ఆవిడ లెటర్ రాసింది కూడా బయటికి రావడం జరిగింది కదా. ఒక 2 years బ్యాక్ ఇదే మమతా బెనర్జీ ఆయనకి 2022లో ఈయనకి బర్త్డే విషెస్ చెప్తూ ఒక లెటర్ రాశారు. ఒక సీఎం పోస్ట్లో ఉన్న వ్యక్తి ఒక బ్యూరోక్రాటిక్ లెటర్ రాయడం అనేది బహుశా జరుగుతుండొచ్చేమో కానీ ఇప్పుడు జరిగింది కాబట్టి బయటకు అంటే ఎంత ఇంటిమసీ ఉంది వాళ్ళిద్దరి మధ్య. డైరెక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్లోకి సీఎంతో ఇంటరాక్ట్ అయ్యే ఇంటిమసీ ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఈరోజు మనకి సందీప్ ఘోష్ అనేవాడు ప్రజల ముందు కనిపిస్తున్నాడు. అంటే ఆఫ్టర్ ఆల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్. ఈయన పైన చాలా సుపీరియర్స్ ఉంటారు. ఒక సీఎంతో మీట్ అవ్వాలంటే, కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళందరి బ్యారియర్స్ని పక్కకు పెట్టి స్ట్రైట్ అవే ఒక సీఎంతో ఇంటిమసీ ఉన్నంత చనువు ఉంది. సో దీని వెనకాల ఖచ్చితంగా చాలా పెద్ద హస్తాలు ఉంటాయి. అయితే ఈ విషయంలో మనకు తెలిసిన మరొక విషయం ఏంటంటే నాగరాజు గారు, కలకట్టా వెస్ట్ బెంగాల్లో ఒక కలకట్టా పరిసరాల్లోనే 48 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈరోజు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఒకటి మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా అట్లీస్ట్ ఈ న్యూస్ ద్వారా అయినా మిగిలిన మెడికల్ కాలేజీలు ఇంక ఇన్ని మెడికల్ కాలేజీలు ఇందులో ఇటువంటి యాక్టివిటీస్లో ఉన్నారు, ఈ అసోసియేషన్లో ఉన్నారు. ఎంత పెద్ద మాఫియా నడుస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్ యొక్క లైఫ్ ఉందండి. ఇంకొక ఈ సంఘటన జరిగిన తర్వాత కంప్లీట్గా ప్రొహిబిట్ చేశారు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మొత్తాన్ని కూడా. కంప్లీట్ సిఆర్పిఎఫ్ దళాలు పూర్తిగా వచ్చేసి ఈ యొక్క పేషెంట్స్ అందరినీ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. August 30 వరకు ఇటువంటి ఇక్కడ మెడికల్ సమస్య ఎటువంటి లావాదేవీలు చేయకూడదని స్ట్రైట్ అవే మనకి హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. చూడండి ఎంత న్యూసెన్స్ క్రియేట్ అయింది ఒక మనిషి చేసినటువంటి ఈ యొక్క డ్యామేజ్ వల్ల. సో నేనేమంటున్నానంటే ఈ 48 కాలేజీల మీద కూడా హైకోర్టు ఇప్పటికైనా సత్వర చర్యలు తీసుకొని వాటి మీద కూడా ఒక నిఘా పెడితే ఇంకా రావాల్సిన చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇంకా దాక్కున్నటువంటి మూల దాక్కున్న చాలా మంది బయటకు వస్తారండి. మాఫియా ఒకటి బయటకు వచ్చేది ఉంది. ఒక్క వెస్ట్ బెంగాల్లో ఒక మాఫియా జరుగుతుంది. ముఖ్యంగా కలకట్టా అంటేనే, వెస్ట్ బెంగాల్ అంటేనే చాలా వరకు సెక్స్ వర్కర్స్ ఉన్న ప్లేస్. మనం బహిరంగంగా చెప్పొచ్చు నాగరాజు గారు, అందరికీ తెలిసిన విషయమే. వెస్ట్ బెంగాల్ అంటేనే అది ప్రత్యేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్స్లో, అటు బాయ్స్ హాస్టల్ అయితేనేమి, ఉమెన్స్ హాస్టల్ అయితేనేమి, ప్రతి చోట బయట నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి స్టూడెంట్స్ దగ్గర ఛార్జెస్ చేసుకుంటూ ఆ రకమైన యాక్టివిటీస్ ఒక బ్రోతల్ హౌస్ లాగా తయారు చేసేది సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఈ కాలేజీలో. చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి చాలా ఉన్నాయి నాగరాజు. మనకు బహుశా సెషన్ సరిపోదేమో, మన ఆడియన్స్ బోర్ కొడుతుంది చెప్తూ ఉంటే. అంటే పెట్టారండి కొన్ని టైటిల్స్ తోటి బాంబ్ షెల్ అలిగేషన్స్ అయితే ఇతని మీద ఉన్నాయి అని. అంటే చూడండి ప్రతి ఒక్కరికి షాకింగ్గా ఉండేటువంటి విషయాలే, విస్తుపోయేటువంటి విషయాలే బయటపడుతున్నాయి. మరొక విషయం అండి, ఒక్కొక్క దాంట్లో నేను చదివాను, బాంబ్ షెల్ అలిగేషన్స్ ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి వీటికి సంబంధించినటువంటిది. అండ్ కొన్ని చోట్లయితే దీనికి సంబంధించి పూర్తి డేటా వచ్చేంత వరకు పాలిగ్రఫీ టెస్ట్ కూడా వెళ్ళిపోతున్నారు కదా. చిన్నపిల్లల్ని నాగరాజు గారు, చిన్నపిల్లల్ని హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి బెడ్ మీద డెలివరీ అయితే విత్ ఇన్ అవర్స్లో ఆ పాప అమ్మాయి ఎవరైతే డెలివరీ చేసినట్టు గర్ల్, ఆ ఉమెన్ ఏదో ఒక స్పృహలో ఉంటే ఇంకా రాకుండా ఆ యొక్క అనస్థీషియాలు ఉంటుంది ఆవిడ, ఇమీడియట్గా పిల్లల్ని కూడా మాయం చేసే సంఘటనలు, అనేక సంఘటనలు ఇదే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ జరిగాయి. అయితే అక్కడ సిపిఎం కమ్యూనిటీ పార్టీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కావచ్చు, చాలా మనంత అవేర్నెస్ అనేది వెస్ట్ బెంగాల్ చాలా తక్కువ అండి. ఎందుకంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు ఒక షాజహాన్ కేసు కూడా మీకు తెలుసు, మొన్న ఇదే మమతా బెనర్జీ గవర్నమెంట్లో అక్కడ ఒక మాఫియా నడుస్తుంటుంది, ఒక రౌడీ రాజ్యం వెళ్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఎప్పుడైతే హైకోర్టు ముందుకు వచ్చిందో, సుప్రీంకోర్టు వాళ్ళు ఎప్పుడైతే ముందుకు వచ్చారో ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. ఇట్లాంటి సందీప్ ఘోషాలు చాలామంది వెస్ట్ బెంగాల్ ఉన్నారు. నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ అని చెప్పట్లేదు, బహుశా ఎక్కడెక్కడే దేశవ్యాప్తంగా ఉన్నారో ఇప్పటికైనా అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది నాగరాజు గారు. నో డౌట్ అండి, డెఫినెట్గా అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. దాంతోపాటు ఇందులో చాలా హస్తాలు ఉన్నాయనేటువంటి దాని మీద ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ఈ బాంబ్ షెల్ అలిగేషన్స్ వాటికి సంబంధించింది కూడా ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మనం కూడా ఆడియన్స్తో పాటు ముందుకు వెళ్తూ ఉందాము, వాళ్ళకు కూడా ఇట్లాంటి అప్డేట్స్ ఇస్తూ ఉందాము. అంటే మనల్ని నమ్మే చాలామంది అప్డేట్స్ చూస్తూ ఉన్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.